పుట్టినది మొదలుకొని మరణించే వరకు మనిషి అనేక దారుల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఒకరు బ్రతుకు తెరువు కోసమైతే మరొకరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసము తనకు కలిగిన దాన్ని బట్టి అతడు పరుగు పెడతా ఉంటాడు. ఇంకొకరు తానేంటో మనమేంటో లోకానికి చూపించాలి, మన గొప్పతనం, మనలో ఉన్న టాలెంట్ ఏదో నిరూపించాలి అని మరికొందరు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకాన్నే జయించాలి అని అలెగ్జాండర్ ఎలాగునైతే కుతూహలం పడ్డాడో అలాగున కొందరు ప్రయాసపడుతుంటారు. అయితే వారు తమ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసి కొంతవరకు సఫలీకృతులవుతారు, కొంతవరకు విజయం సాధించగలుగుతారు. కానీ ప్రతి విషయంలో, అన్ని విషయాల్లోనూ మనం విజయం సాధించాలి అని అంటే మనకు ప్రాముఖ్యంగా మనకు కావలసినది ప్రార్థన. ప్రార్థన అనేది విజయ సోపానంగా మనకి కనబడుతోంది. ప్రార్థన కలిగినటువంటి జీవితము ధన్యమైనటువంటి జీవితము అని మరి చెప్పక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే అనేక అవాంతరాలు మనము ఎదుర్కొంటాం. చరిత్ర పుటల్లో మనం గమనించినట్లయితే చాలా మరి పోరాటాలు మనం చేస్తూ ఉంటాం. అన్నిటిలోనూ మనం జయం పొందాలన్నా, మన పోరాటాల్లో మనం విజయం సాధించాలన్నా మనము చేయవలసింది ప్రార్థన. ప్రార్థన కలిగినటువంటి జీవితము ఎప్పుడు మరి విజయవంతమైనటువంటి జీవితంగా ఉంటుందని చెప్పక మానం. మరి ప్రార్థన అనేది ఎలా చేయాలి అనేది ప్రభువే స్వయంగా తాను చెబుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మరి ఆయన తెలియచేసిన వారై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని కూడా మనము తెలుసుకుంటున్నాం, మనకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితి అయినా, అది ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా సరే దాటించగలిగినటువంటిది ప్రార్థన. ప్రార్థనను దేవుడు మనకు ఆయుధంగా ఇచ్చాడు. శత్రువుపై జయించడానికి, శత్రువైన సాతాను యొక్క యుక్తులను కుయుక్తులను జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధము ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రార్థన మరి ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మనం చేస్తూ ఉంటాం. కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దాని గురించి ప్రభువు చెబుతూ అంటున్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని. కాబట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవము కలిగి ఉండాలని మరి తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు మరి ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉండాలని, సన్నిధి గది ఏర్పాటు చేయాలని దైవజనులు తెలియచేసిన వారు అంటున్నారు. ఆ సన్నిధి గదిలో ప్రతిదినము ఒక సమయాన్ని, ఒక గడియను ఏర్పాటు చేసుకుని ఆ గడియలో, ఆ సమయంలో మరి ప్రతిదినము ప్రార్థన చేసే అలవాటు నీవు కలిగి ఉంటే నీ జీవితము జయ జీవితముగా ఉంటుంది అని మరి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాగన మనం ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండవలసిన వారం ఉంటున్నాం. ఎందరో భక్తుల యొక్క జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మోషే ఇశ్రాయేల్ నడిపించినటువంటి సమయంలో కూడా ప్రతి విషయమందును, అలాగే ఫరోతో మాట్లాడినప్పుడు కూడా దేవునికి పలుమారులు మొరపెట్టడానికి దేవుని పాదాల చెంతకు మోషే గారు వెళ్ళినట్లుగా ఆయన ప్రార్థనా జీవితాన్ని మనము గమనించగలుగుతున్నాం. యెహోషువ జీవితంలో మనము చూసిన అదే రీతిగా మనము చూడగలుగుతున్నాం. దానియేలు కూడా రాజు ఆజ్ఞాపించినా సరే రాజాజ్ఞను ధిక్కరించి కూడా తన దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడి రాజాజ్ఞను ధిక్కరించి కూడా ఆయన ప్రార్థనకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అని దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ప్రభువు కూడా తాను
ప్రార్థన చేసే అలవాటు బహుగా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చూస్తే, ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి దినము పగటియందు ఆయన బోధ చేస్తూ రాత్రి కాలం అంతా కూడా ప్రార్థన చేస్తూ గడిపినట్లుగా మనం చూస్తున్నాం. అది ఆయన ఒక దినము 2 దినము కాదు. మరి అదే గ్రంథంలో 22వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, అంటే ప్రతి దినము అనుదినము ఆయన మరి ప్రార్థించే అలవాటు కలిగిన వారు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే సిలువలో ఆయన సాతాను యొక్క శిరస్సును చితకగొట్టడానికి, వాడి యొక్క శిరస్సును మరి చితకగొట్టడానికి శక్తిని పొందిన వాడై మరి సాతాను యొక్క శిరస్సును ఖండించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తిని పొందుకోవడానికి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన ఆయుధంగా కనబడుతుంది. అటు రీతిగా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యను దాటిపోవడానికి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మీరు మరి ఆ కష్టమనే అడ్డుబండను మీరు దాటిపోవడానికి, మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను నుండి విడుదల పొందాలనంటే, మీకు కలిగినటువంటి ప్రతి అవసరత అక్కర మీకు తీర్చబడాలంటే, ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులముగా మనకు కావలసినది ప్రార్థన జీవితము. అట్టి ప్రార్థనా జీవితము మీరును కలిగి ఉండి బహుగా దీవించబడి ప్రభువుకు మహిమ తెచ్చిబిడ్డలుగా జీవించాలని ఆకాంక్షిస్తూ, అట్టి రీతి ప్రభు నేర్పిన మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో సాగిపోతూ ప్రభువుకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుదురుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.